Hi guys, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు? Hope you all are doing good. And చాలా డేస్ తర్వాత వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కదా. సో యాక్చువల్లీ కొంచెం ఆఫీస్ వర్క్తో బిజీగా ఉండే. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక న్యూ వ్లాగ్తోని. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆగ్రోమెక్ అనమాట. చాలా డేస్ నుంచి ఆగ్రోమెక్ వెళ్ళాలని ప్లాన్ చేస్తుండే, బట్ ఇలా అనుకోకుండా ఆగ్రోమెక్ వచ్చేసాము. అస్సలు వెరీ అన్ప్లాన్ అనమాట. మా ఫాదర్ వచ్చి అలా వెళ్దాము అంటే ఒక చిన్న వర్క్ మీద కొన్ని తీసుకునేది ఉంది, సో అందుకే అలా వచ్చేసాము. అస్సలు ప్లాన్డ్ వీడియో కాదు. సో యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వాన లేదనమాట. మేము స్టార్ట్ అయ్యాక ఫుల్ రెయిన్. అసలు ఇలా వర్షంలో ఎక్కడన్నా వెళ్ళటము తిరగటము అంటే నాకు అంతగా నచ్చదు, బికాజ్ అంత మెస్సీ ఉంటుంది కదా. సో ఫైనలీ ఏం చేద్దాం అనుకోకుండా వాన అయితే వచ్చేసింది. సో మనం రీచ్ అయిపోయాము ఆగ్రోమెక్కి. ఆగ్రోమెక్ ఈజ్ ఆల్ అబౌట్ హోమ్ ప్రోడక్ట్స్ అన్నమాట. మొత్తం మన ఇంటికి రిలేటెడ్ ఎసెన్షియల్స్ అన్నీ A to Z ఉంటాయి. సో మీరెవరైనా విజిట్ చేయలేదు అని అంటే ఇది వర్చువల్గా చూసేయండి. చూసిన తర్వాత మీకు ఏదైనా తీసుకోవాలి అనిపిస్తుందంటే పక్కా విజిట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. నేను స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆగ్రోమెక్ స్టీల్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ వాట్ ఎవర్ దేశీ అండ్ అదన్నమాట. సో ఇది మొత్తం 5 యూనిట్స్ ఉంటుంది ఇక్కడ. ఇది సనత్ నగర్లో ఉంటుందన్నమాట ఈ స్టీల్ ఫ్యాక్టరీ. నేనైతే చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ రావాలని, బట్ ఫైనల్లీ ఇలా అనుకోకుండా రావాల్సి వచ్చింది. సో మేము ఇప్పుడు ఎంటర్ అయింది ఫస్ట్ యూనిట్ అన్నమాట. ఈ యూనిట్లో మొత్తము కింద ఇట్లా బాటిల్స్, థర్మల్ బాటిల్స్ అలా అన్నీ ఉన్నాయి మనకు కావాల్సినవి. కొంచెం అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ అని చెప్పచ్చు. నాకైతే ఈ పెప్పర్ క్రషర్ చాలా నచ్చింది. తీసుకున్నాను కానీ ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు. సో అదనమాట. ఇలాంటి థింగ్స్ అన్నీ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. కొంచెం కిచెన్లోనే ఎస్థెటిక్ వైబ్స్ తెచ్చే ఐటమ్స్ అన్నమాట ఇక్కడ అంతా. సో మనం ఇక్కడ కొంచెం సేపు షాప్ చేసేసి మళ్ళీ పైకి వెళ్తాము. ఇదైతే చాలా చాలా హ్యూజ్ ఉంది. మేము ఆల్రెడీ ఈవినింగ్ టైంలో వచ్చాము. ఎవరైనా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే మార్నింగ్ వచ్చేసి అలా మొత్తం 5 యూనిట్స్ చెక్ చేసుకొని చూసుకొని నచ్చినవి తీసుకొని వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. నాకైతే అస్సలు సాటిస్ఫాక్షన్ రాలేదు చూసినట్టు, బికాజ్ నేను వీడియో తీస్తూ చూస్తూ అండ్ మాకు కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకుంటూ చేశాను. అండ్ ఇది వచ్చేసి సమ్ ఈవినింగ్ టైం వీకెండ్స్ ఏదో, అందుకే చాలా చాలా రష్ ఉన్నారు. ఎంత రష్ ఉన్నారంటే కౌంటర్ దగ్గర ఆల్మోస్ట్ మనకి 10 to 20 పీపుల్ ఉన్నారనమాట. సో యూ కెన్ ఇమాజిన్ ఎంత వెయిట్ టైం ఉంటుందో బిల్లింగ్కి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇట్లా స్టీల్ బాక్సెస్ అంటే కొంచెం పెద్ద పెద్దవి లాగా ఉన్నాయి. అండ్ నేను చెప్పా కదా ఎంత రష్ ఉన్నారో చూడండి, ఎంతమంది ఎలా కౌంటర్స్లో నిల్చొని ఉన్నారో. అండ్ మనం వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్కి. యాక్చువల్లీ మన వర్క్ అంతా ఇక్కడే ఉందన్నమాట. సో మేము కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చాము. రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలా చాలా హ్యూజ్ ఆప్షన్సే ఉన్నాయి. కాకపోతే కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో వచ్చి కంప్లీట్గా చెక్ చేసుకొని మనకి ఏది నచ్చుతుంది ఏంటి అని చెప్పి ఒక మంచి ఎనాలిసిస్ చేసి తీసుకుంటే బెటర్. కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి, కొన్ని అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇవి చూస్తున్నారా, ఇలా మొత్తం ప్రింట్ వచ్చిన ఫ్లవర్స్వి భలే ఉన్నాయి. పెద్ద పెద్ద బాక్సెస్ నాకైతే చాలా నచ్చాయి. ఇలా క్యాప్ వచ్చినవి ఇవన్నీ అన్నమాట. మేమైతే ఇవే తీసుకున్నాము. మొత్తం చాలా పీసెస్. యూ క్యాన్ సీ క్యాప్ మీద డిజైన్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ మనకి కాస్ట్ 250, 350 అలా డిఫరెంట్ కాస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్కి వెళ్ళటానికి ఇలా కొంచెం
వేలాగా ఉంటుంది అనమాట. అలా వేరే యూనిట్కి కూడా లోపల నుంచే వెళ్ళొచ్చు. సో నేనైతే చెప్తాను, ఒక యూనిట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ యూనిట్లో షాప్ చేయడానికి వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ఈ గోల్డ్ కలర్ గింటలు ఇవన్నీ నాకైతే ఎంత నచ్చాయో అసలుకి. దానికి అలా వుడెన్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి కొన్ని ఐటమ్స్ అయితే. నేను చెప్పచ్చు, మనం ఇక్కడికి వస్తే మాత్రం పక్కా ఇంపల్సివ్ పర్చేసెస్ చాలా చాలా చేస్తాము. సో అందుకే కొంచెం టైం తీసుకొని మనకి ఏది కావాలో చూసి తీసుకుంటే బెటర్. అండ్ ఫర్ షూర్ ఎంత చూసినా కూడా చాలా ఇంపల్సివ్ పర్చేసెస్ అయితే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నాకు ఇచ్చిన కొంచెం టైంలోనే చాలా అనవసరమైన థింగ్స్ పర్చేస్ చేశాను అనిపించింది. ఇవి వచ్చేసి అల్యూమినియంవి కూడా ఉన్నాయి, ఇట్లా పెద్ద పెద్ద కుక్వేర్ అండ్ అలా. అండ్ నేనైతే దీస్ డేస్ అందరూ క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో అందుకని చెప్పేసి అవిటినే ఎక్కువ చెక్ చేస్తున్నాను. అండ్ ప్యాన్స్ అవి చూస్తున్నాను అనమాట. నాకు కొన్ని తీసుకునేది ఉంది. చాలా హ్యూజ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో నేను ముందునే చెప్పినట్టు రష్ అయితే చాలామంది ఉన్నారు. సో కొంచెం టైం తీసుకొని మంచిగా చూస్తే మంచిగా దొరికేస్తాయి అన్నమాట మనకు కావాల్సినవి. సో అలా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాన్స్ ఉన్నాయి. మనకి మిల్క్ పాట్స్ కానీ, సాస్ ప్యాన్స్ కానీ, ఇట్లా చిన్న చిన్న పోపు పెట్టే మూకుళ్ళు అలాంటివి చాలా చాలా ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్లో కూడా ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్లో ఉన్నవైతే నాకు చాలా చాలా వెయిట్ అనిపించింది. ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 1.5 to 2 kgs వెయిట్ వస్తుంది అనమాట. అండ్ నేను ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ కాదు, నేను వేరే దగ్గర తీసుకున్నాను. క్యాస్ట్ ఐరన్ని గుంట పొంగనాలు పెనం అనమాట, అలాంటిది. అది ఆల్మోస్ట్ నాకు 1500 అలా పడింది. దట్ వాజ్ ఆల్సో నైస్. ఇంకా ట్రై చేయలేదు. బట్ క్యాస్ట్ ఐరన్ తోటి నాకు వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే సీజనింగ్. అసలు మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొన్ని డేస్ స్టోర్ చేస్తే రస్ట్ వచ్చేయడము అలా ఉంటుంది కదా. ఆయిల్ అదంతా అప్లై చేస్తే బాగుంటుంది అంటారు, బట్ నేనైతే యూజ్ చేయలేదు దీస్ డేస్. సో ఈ గుంట పొంగనాల పైన యూజ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఇదంతా మొత్తం ఇలా స్పూన్స్ అండ్ గరిటెల సెక్షన్ అన్నమాట. మనకు కంప్లీట్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనమైతే ఒక 2 యూనిట్స్ కవర్ చేసాము అంతే. మనకి ఒక 3 hours టైం ఉండే అనమాట. సో అందుకనే మనకేం కావాలి అవి తీసుకొని అయితే వచ్చేసాము. నెక్స్ట్ టైం అయితే పక్కా వెళ్ళి చూసి మంచిగా ఇంకా ఎక్కువ పర్చేసెస్ చేద్దాము అని అనుకుంటుండే. సో ఇక్కడే మనకి వేరే ఫ్లోర్లో ఈవెన్ జర్మన్ సిల్వర్వి ఇలాంటి పూజకి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఈ ఆగ్రోమెక్కి జస్ట్ పక్కనే మెటాలికా అని చెప్పేసి ఇంకొక స్టీల్ షాప్ కూడా ఉంటుంది. మేము ఆగ్రోమెక్ కంప్లీట్గా చూసేసుకొని ఇక్కడ కూడా చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇది ఆగ్రోమెక్ అంత పెద్దది కాదు, బట్ ఆగ్రోమెక్ కన్నా కొంచెం పాతది, అంటే చాలా డేస్ ముందు నుంచి ఉందన్నమాట. అండ్ ప్రైజెస్ కంపేర్ చేద్దాము అండ్ ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయి కంపేర్ చేద్దాము అని ఇక్కడికి కూడా వచ్చేసామన్నమాట. కానీ టు బీ ఫ్రాంక్ నాకైతే ఆగ్రోమెక్లోనే చాలా చాలా నచ్చింది. ఇక్కడ కూడా అన్ని ఐటమ్స్ ఉన్నాయి, బట్ ఎందుకో నాకైతే క్వాలిటీ వైజ్ కానీ ఇంకా చాలా థింగ్స్ బేస్ చేసుకొని నాకైతే ఆగ్రోమెకే నచ్చింది. సో మీరైతే ఎప్పుడైనా ఆగ్రోమెక్ వచ్చారు అని అంటే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దొరికేస్తుంది. హోమ్కి రిలేటెడ్ ఐటమ్స్, ఈవెన్ అయితే ఫైన్ డైనింగ్కి రిలేటెడ్ స్టఫ్ అయితే చాలా ఉన్నాయన్నమాట. లైక్ మనకి 30,000 40,000 అలా అంతవరకు కూడా ఉన్నాయి. ఫైన్ డైనింగ్ సెట్స్, సెరామిక్స్ కానీ మనకి అలాంటి థింగ్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మా డాడీ దాన్ని మెజర్ చేస్తున్నారు. అది జర్మన్ సిల్వర్ది అనమాట. ఈవెన్ జర్మన్ సిల్వర్ కూడా మోడల్స్ నాకు అక్కడే బాగా నచ్చాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ కొంచెం తక్కువ వెరైటీస్ ఉన్నాయి అనిపించింది. అండ్ ఇలా
డిఫరెంట్ మెటల్కి రిలేటెడ్ పూజా సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట, దీపాలు అలా. అండ్ మనకి ఈవెన్ ఆగ్రోమెక్లో ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా ట్రై చేయొచ్చు మీకు ఎవరికైనా కావాలి అని అంటే. వీళ్ళు యూనిట్ 3లో ఆఫర్ సెక్షన్స్ కూడా పెడతారు, అంటే మనకి అక్కడ ఆఫర్కి రిలేటెడ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట ఏమన్నా ఆఫర్లో పెట్టేసి ఉంటే. అండ్ ఈవెన్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద స్టవ్స్ అండ్ రెస్టారెంట్కి రిలేటెడ్ స్టవ్స్ ఉంటాయి కదా అవి, అండ్ ఇడ్లీ పాత్రలు అలాంటివన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నేను అవన్నీ చూపించలేకపోయాను, అండ్ నెక్స్ట్ టైం పక్కా చూపించడానికి ట్రై చేస్తాను. చెప్పా కదా లైక్ వెరీ లో టైం ఉండే అని చెప్పేసి, సో అందుకే చూపించలేకపోయా. అండ్ ఇంకా రష్ కూడా చాలా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే పక్కా వీక్ డేస్ వెళ్ళడానికి ప్లాన్ చేయండి, అండ్ మధ్యాహ్నం ఆ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి, సో దట్ ఈవినింగ్ దాకా మీకు కంప్లీట్గా తిరిగి చూసి తీసుకోవచ్చు ఏమన్నా కావాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, కొన్ని థింగ్స్ ఆగ్రోమెక్ కన్నా బయటనే ఎక్కువ చీప్గా అనిపిస్తాయి. సో చూసి మీకు ఏది వర్తి అనిపిస్తుంది అలాంటివే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. వెళ్ళాం కదా అని చెప్పి అంటే చీప్గా ఉన్నవి అండ్ హై రేంజ్ ఉన్నవి అన్నీ కూడా తీసేసుకోకండి. కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట, అవి ఇక్కడికన్నా బయటే తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అవి కూడా చూసుకొని పర్చేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ మెటాలికాలో ఈ బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ ఇవన్నీ కూడా చూసాను అనమాట, బాటిల్స్, థర్మల్ బాటిల్స్ అన్నీ, ప్లాస్టిక్కి రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఎక్కువే ఉన్నాయి. నన్ను మెయిన్గా ఇంత దూరం ఆగ్రోమెక్కి రావాలి, డ్రైవ్ చేయాలి అని అనిపించిన ఫ్యాక్టర్ ఏంటంటే ఆగ్రోమెక్లో చాలా ఎస్థెటిక్ కలెక్షన్ ఉంది, ఎస్పెషలీ కిచెన్కి రిలేటెడ్. నార్మల్గా మనం కిచెన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఏమైనా న్యూ థింగ్స్ యాడ్ చేయడము అండ్ న్యూ థింగ్స్తోని పనులు చేస్తుంటే ఒక కొత్త ఉత్సాహం వచ్చింది కదా, నార్మల్గా న్యూ థింగ్స్ తోటి ఎగ్జైట్మెంట్. అండ్ నేనైతే చాలా షాక్ అయిపోతున్నా. నార్మల్గా అయితే ఫ్యూ డేస్ బ్యాక్, ఇన్ఫ్యాక్ట్ కొన్ని మంత్స్ ఇయర్స్ బ్యాక్ మా మదర్ ఇలా కిచెన్కి రిలేటెడ్ ఐటమ్స్, హోమ్కి రిలేటెడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటే ఎప్పుడు నువ్వు అవే చూస్తావు అలా చెప్తూ ఉండేదాన్ని. బట్ ఫైనలీ ది డే ఈజ్ యువర్ ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటా, నాకు కూడా ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. సో అదనమాట సంగతి. మెయిన్లీ అవి ఈ డైనింగ్ సెట్స్ కానీ కిచెన్కి రిలేటెడ్ ఐటమ్స్ కానీ మంచి క్రాకరీస్కి రిలేటెడ్ ఐటమ్స్, ఎస్పెషలీ దీస్ డేస్ స్టెయిన్లెస్ స్టీల్ అంటున్నారు కదా అవి. అండ్ పక్కా చెప్పాల్సిన విషయం ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఈ ట్రైప్లేవి ఎంత కాస్ట్ ఉంటున్నాయంటే ఐ రియల్లీ డోంట్ నో అసలు ఇంత కాస్ట్ నిజంగా ఇవి పడుతుందా, అసలు వర్త్ అయినా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క బిర్యానీ పాట్స్ కానీ ఇలా మనకి ప్యాన్స్ కానీ ఆల్మోస్ట్ 3000, 2000 అలా పడుతుంది అనమాట. నాకైతే ఇంకా అలాంటివి అడాప్ట్ తీసుకోవాలి అని అనిపించలేదు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ క్యాస్ట్ ఐరన్, అదేమో మెయింటెనెన్స్ హై, ఈవెన్ అది కూడా ఎంత కాస్ట్ ఉంటుందంటే నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది. ఏంటి ఇదంతా మార్కెట్ ఏమంటారు లాజిస్టిక్స్ అంటే సీక్రెట్సా బిజినెసా అని అనిపించింది నిజంగా చెప్పాలంటే. క్యాస్ట్ ఐరన్వి అంత కాస్ట్ ఎందుకు ఉన్నాయి అంటే అవి చాలా డేస్ నుంచి చాలామంది యూజ్ చేస్తూనే ఉన్నారు కదా. అండ్ అవి వచ్చేసి నేను చెప్పా కదా మీకు గుంట పొంగనాలు పెనం తీసుకున్నాను, అది ఆల్మోస్ట్ నాకు 1400 to 1800 మధ్యలో పడింది. సో అంత కాస్ట్ ఎందుకు అని అనిపించింది. సో మీరు కూడా ఆలోచించండి.